లగజర్ల ఘటనపై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చే అధికారులపై దాడి చేయాలని ముందే ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. అభిప్రాయ సేకరణ కోసం అధికారులు వచ్చిన టైంలో కొందరు కర్రలు రాళ్లతో దాడి చేశారని అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ కడా అధికారి వెంకటరెడ్డిపై హత్యాయత్నం చేశారని రిపోర్టులో ఉంది. రిమాండ్ రిపోర్టులో 46 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. 16 మందిని అరెస్ట్ చేశారు. లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చే అధికారులపై దాడి చేయాలని ముందే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ముఖ్యంగా కీలకమైనటువంటి విషయాలు పేర్కొన్నారు. మొత్తం A1 నుంచి A46 వరకు 46 మందిని ఇందులో నిందితులుగా చేర్చారు. A1గా ఉన్నటువంటి భోగమని సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సురేష్తో పాటు మొత్తం 26 మంది పరారీలో ఉన్నారు. ఎవరైతే మిగతా వ్యక్తులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి నిన్న రాత్రి కొంతమందిని రిమాండ్కు తరలించారు. మరి కొంతమందిని కూడా ఈరోజు ఉదయం రిమాండ్కు తరలించారు. అయితే A1గా ఉన్నటువంటి కీలక నిందితుడు సురేష్తో ఫోన్ కాల్లో సంభాషించాడు. దాదాపు దాడి జరగడానికి ముందు రోజు, దాడి జరగడానికి కొన్ని గంటల క్రితం, దాడి జరిగే సమయంలో మొత్తం కలిపి దాదాపు 40 సార్లకు పైగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆ సురేష్ అనే వ్యక్తితో మాట్లాడాడు అనే ఆధారాలతో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వికారాబాద్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి DTCలో పట్నం నరేందర్ రెడ్డిని 3 గంటల పాటు విచారిస్తున్నారు. ముందుగా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా SP విచారించారు. దాదాపు 2 గంటల పాటు విచారించిన తర్వాత ఓ గంట క్రితమే IG సత్యనారాయణ కూడా ఇక్కడికి చేరుకున్నారు. IG సత్యనారాయణ కూడా పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. ఎందుకు ఈ సురేష్ అనే వ్యక్తికి కాల్ చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా కాల్ డేటాను అంతా ముందుంచి విచారిస్తా ఉన్నారు. మరి సురేష్ తమ పార్టీ అనుచరుడు, అక్కడ ఉన్నాడు. అందులోనూ తన 7 ఎకరాల భూమి కూడా ఆ ఫార్మాసిటీ ల్యాండ్ లో ఉంది కాబట్టి ఒక రైతుగానే తను అక్కడ ఉన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు తను నాతో షేర్ చేస్తున్నాడు కాబట్టి నేను తనతో మాట్లాడాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్తా వస్తున్నాడు. సో 3 గంటల పాటు విచారణలో కాల్ డేటాను ముందుంచి అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి కీలక అంశాలను ఒకసారి చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్దేశపూర్వకంగానే అధికారులపైన దాడి జరిగినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామ శివారులో సభను ఏర్పాటు చేశారు. అక్కడికి 2 తహసీల్దారులతో సహా కింది స్థాయి అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఒక గంట తర్వాత వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు కడా అధికారి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి ఈ ఇద్దరు కూడా గంట ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఎప్పుడైతే కలెక్టర్ తో పాటు కడా అధికారి అక్కడికి చేరుకున్నారో ఈ A1గా ఉన్నటువంటి వ్యక్తి సురేష్ వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరు గ్రామ శివారులో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కి మా గ్రామస్తులు ఎవరు గాని, రైతులు గాని ఎవరు హాజరవడం లేదు, మీరే మా గ్రామంలోకి రావాలని చెప్పి తీసుకొని వెళ్లినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంటే సురేష్ ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ను, మిగతా అధికారులందరినీ కూడా గ్రామంలోకి వెళ్లేలాగా చేశాడని చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే గ్రామంలోకి కలెక్టర్ తో పాటు కడా అధికారి, ఇతరత్ర తహసీల్దారులు, అధికారులు అక్కడికి చేరుకున్నారో కలెక్టర్ మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే రైతులంతా కలిసి ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. ముందస్తుగా సిద్ధం చేసుకున్నటువంటి కర్రలు, రాళ్లు, కారం పొడితో వాళ్ళపైన దాడి చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే అధికారులపైన దాడి జరిగింది. అధికారులు తప్పించుకొని వెళ్తున్నటువంటి క్రమంలో కడా అధికారి కూడా దగ్గరే ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో తలదాచుకున్నాడు. అక్కడ తలదాచుకున్నటువంటి వ్యక్తిని కూడా వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్నటువంటి DSP తనను రక్షించాడు, తనను సురక్షితంగా గ్రామం నుంచి పంపించాడని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. చాలా మంది అధికారులకు గాయాలయ్యాయి, పోలీసులకు కూడా రక్తస్రావం అయిందని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంటే రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించిన అంశాలను చూస్తే అక్కడ ముందస్తుగానే వీళ్ళు రాళ్లు, కర్రలు, కారం పొడి అంతా సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడైతే అధికారులను సురేష్ గ్రామంలోకి తీసుకొని వస్తాడో వెంటనే మూకుమ్మడి దాడి చేయాలి, ఒక్కసారిగా మెరుపు దాడి చేయాలి అని వీళ్ళు ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో పెట్టినటువంటి చూస్తే హత్యాయత్నానికి పాల్పడ్డారు అనేది పోలీసులు ప్రధానంగా ప్రస్తావించారు. అధికారులపైన హత్యాయత్నం జరిగింది అనేది కూడా ప్రస్తావించారు. ముందుగానే అక్కడ రాళ్లను కానీ కొన్ని మనం హద్దురాలుగా చెప్తా ఉంటాం, పొడవాటుగా ఉండే వాటన్నిటిని ముక్కలుగా చేసి వాటన్నిటిని సిద్ధం చేసుకొని ఉన్నారు. అధికారుల కార్లన్నీ కూడా అక్కడ ఆపి ఉంచినప్పుడు వెహికల్స్ పైన దాడి చేయాలి, వెంబడించి దాడి చేయాలి, గ్రూపులుగా నిల్చొని ఉండాలి అనే దానిపైన కూడా ముందస్తుగా సిద్ధం చేసుకున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కాబట్టి మొత్తం A1 నుంచి A46 వరకు అంటే అక్కడ రికార్డ్ చేసినటువంటి వీడియో ఫుటేజ్ తో పాటు అక్కడ ఎవరైతే పట్టుబడ్డారో, మిగతా రైతులందరూ ఎవరైతే గుమిగూడారో, ఎవరెవరు దాడి చేశారో వీటన్నిటిని ఆధారాలు సేకరించిన తర్వాత మొత్తం 46 మందిని నిందితులుగా పేర్కొంటూ
రిమాండ్ రిపోర్ట్లో సిద్ధం చేశారు. ఇప్పటి వరకు A1 గా ఉన్నటువంటి సురేష్ ఎప్పుడైతే దాడి జరిగిందో కొన్ని గంటల నుంచి పరారీలో ఉన్నాడు. తను ప్రస్తుతం గోవాలో ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. అక్కడికి కొన్ని బృందాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మొత్తం సురేష్తో పాటు మరొక 26 మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. మిగతా 26 మంది కూడా పట్టుబడ్డారు. ఆ 26 మందిలో కొంతమంది 15 మందిని నిన్న రాత్రి రిమాండ్ చేశారు. మరికొంతమందిని ఈ రోజు ఉదయాన్ని కూడా రిమాండ్ తరలించేందుకు పోలీసులు తరలించారు. సో కాసేపట్లో నరేందర్ రెడ్డిని కూడా అటు పరిగి స్టేషన్కు కానీ లేకపోతే కొడంగల్ కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తుంది. కేవలం అటు సురేష్తో మాట్లాడినటువంటి కాల్ లిస్ట్ ఆధారంగానే చేస్తా ఉన్నారు. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే పట్నం నరేందర్ రెడ్డి దాడి చేయించాడు. సురేష్ అనే వ్యక్తిని అక్కడ ఉంచి సురేష్ అనే వ్యక్తిని రైతులను రెచ్చగొట్టే విధంగా చేసి రైతులను అధికారులపైకి ఉసిగొల్పే విధంగా చేసే దాడి చేయించారు. కొన్ని డబ్బులు కూడా ఇచ్చి దాడి చేయించారనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి పట్నం నరేందర్ రెడ్డిని అదే కోణంలో విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అటు పట్నం నరేందర్ రెడ్డితో పాటు A1 గా ఉన్నటువంటి సురేష్తో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా మాట్లాడాడు అని కాల్ డేటాలో తెలిసినట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తిగా పోలీసులు సేకరిస్తే మరి మెతుకు ఆనంద్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తారా లేదా చూడాల్సిందే. కానీ దీనిపైన మెతుకు ఆనంద్ కూడా స్పందించాడు. నేను అక్కడ జరుగుతున్నటువంటి గొడవ పైన మా సహచర ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి కాల్ చేసి వివరాలు సేకరించాను. అలా కాల్ చేసినటువంటి తప్పుకు మొత్తం నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఇలా కాల్ చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ పోతే కొన్ని వందలాది మంది ఉంటారు. కాల్ లిస్ట్ ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది అక్రమం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కూడా అక్రమం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. సో పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ తీసుకొచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మెతుకానంతో పాటు మహేష్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించారు. సో లోపల ఐజీ కూడా ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి తను కూడా విచారిస్తున్నారు. దాదాపు 3 గంటలుగా పట్నం నరేందర్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత నేరుగా పరిగి స్టేషన్ కు తరలిస్తారా లేకపోతే ఇక్కడ నుంచి కొడంగల్ కోర్టుకు తరలిస్తారా అనేది చూడాల్సిందే. ఓకే రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.